లేకపోతే వేరే అమ్మాయిగో మాకు ఇది మాకు అది ఆ సమస్య ఈ సమస్య దీనికి మీరు రెస్పాండ్ అవ్వాలి అంటే అది కుదరదు. దేవుడికి స్తోత్రం. ప్రార్థన సహాయం మట్టుకే దేవుడు బిడ్డలు లేదు. మాకు 5 లక్షలు అప్పు మీరు ఇవ్వచ్చు కదా, మీ దగ్గర అన్నీ ఇవ్వచ్చు కదా, అడగొచ్చా మనం దేవుని బిడ్డల్ని? ఇక్కడ నోరు పైసల విషయం జారొద్దు. దేవుడికి మహిమ కలుగుందాక దేవుని విషయమే మాట్లాడాలి, దేవునితోటే మాట్లాడాలి. దేవుని కనెక్షన్, వేరే కనెక్షన్ ఏది కూడా మనము పెట్టుకోవద్దు. దేవుడికి మహిమ కలుగుందాక. ఇక్కడ 2వ వచనంలో దేవుడు ఏమంటుండు? ఆయనను ఆయనయు బుద్ధిమంతుడుగా మాట తప్పక దుష్టులు ఇంటి వారి మీదను కీడు చేయు వారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును. దేవునికి స్తోత్రం. ఆయనయు బుద్ధిమంతుడు ఉన్నాడట. ఏం చేస్తుండు? ఎవరి మీద ఎవరు దురాలోచనలు చేయొద్దు, దుష్ట మాటలు మాట్లాడొద్దు. ఏ కీడు, ఇప్పుడు ఎందుకు నాకు శ్రమ వస్తుంది, ఎందుకు బాధ వస్తుంది, ఎందుకు నాకు ఇబ్బంది వస్తుంది అని ఆలోచించుకుంటే వాడు రెడీగా ఉంటాడట. పాపము వాకిట పొంచి ఉంటుందట. వాడిని మనం ఆహ్వానిస్తాం. దా 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 ఎక్కడ? నోరుతోటి ఆహ్వానిస్తాం. దా. ఇది మనం ఒక చిన్న మిస్టేక్ మాట్లాడినంటే వాడు అంటాడు, ఏసయ్యా ఇక నువ్వు వద్దన్నావు కదా, బయట ఉండమని వాళ్ళు అన్నారు కదా, నేను ఇప్పుడు లోపలికి వద్దా అంటాడు. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. మనమే చెప్పండి, ఈ రోజు నుంచి నేను దుష్టుని నా గేట్ బయట, చెప్పండి గేట్ బయట, చేతులు ఉన్నాయి కదా, గేట్ బయట దేవుడికి. ఇప్పుడు ఎవరైనా మనకు తెలియని వాళ్ళు వస్తే గేట్ తీస్తామా? మరి వీనికి ఎందుకు తీస్తున్నాం మనము? పక్కన ఎందుకు తెలియని వస్తే డోర్ తెరుస్తామా కదా? కానీ మరి ఎందుకు తీస్తున్నాం మనం వీనికి? దేవుడికి మహిమ కలుగును గాక. ఐగుప్తులు మనుషులే గాని దేవుడు కారు. ఐగుప్తుల గుర్రములు మాంసములే గాని ఆత్మ కావు. యెహోవా తన చేయి చాపగా సహాయము చేయువాడు జోగును, సహాయం పొందువాడు ఎవరు లేకుండా. దేవునికి మహిమ కలుగును గాక. కరెక్ట్ ఆన్సర్. ఎవరు లేకుండా? దేవుడు లేకుండా. గంట మాట్లాడుకుందాం, దేవుడు లేడల్లా. గంట మాటలలో దోషం వస్తుంది. దేవుడు లేకుండా ముచ్చట మనకి ఏది కూడా పనికి రాదు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు అంటుండు, నేను లేకుండా మీరు ఏం చేసినా కూడా 0. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 4వ వచనం చూద్దాం. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చున్నాడు, తప్పించుటకై గొర్రెల కాపరులు